హనుమంతుని 8వ అవతారం. సోమదత్తుని కథ. హనుమంతుని 8వ అవతారంలోని సోమదత్తుని కథను పరాశర మహర్షి మైత్రేయునికి విస్తారంగా చెప్తూ ఉన్నారు. పూర్వము సోమదత్తుడనే చంద్రవంశరాజు ఉన్నాడు. సత్యవాది, అహంకారం లేనివాడు, మౌని, అతి విధేయుడు, పరాక్రమవంతుడు, శత్రువులను జయించినవాడు, భూమి నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పాలించినవాడు. అతని చేత జయించబడిన రాజులు అందరూ ఏకమై ఒక్కసారిగా అతని రాజ్యంపైకి దాడి చేశారు. భీకర యుద్ధం జరుగుతోంది. సోమదత్తుడు యుద్ధంలో విపరీతమైన నష్టాన్ని పోతున్నాడు. పరారాజ్యాన్ని తట్టుకోలేక భార్యా పిల్లలతో రహస్యంగా అడవులకు పారిపోయాడు. కొంతకాలానికి గార్గ మహర్షి ఆశ్రమం దగ్గరికి చేరి నివసిస్తూ ఉన్నాడు. అతనికి గుడ్డితనం, మూగతనం, చెవుడు, కుంటితనం ఏర్పడ్డాయి. తనకు వచ్చిన ఈ దుర్దశను విపరీతంగా చింతిస్తున్నాడు. భార్య మాత్రం అతనికి సేవలు చేస్తూ ధైర్యం నూరిపోస్తూ ఉంది. అంత కర్మఫలం కాలమే ఈ బాధల్ని మాన్పుతుంది అని ఊరడ చెందుతూ ఉంది. ఆపదలతో ధైర్యము, సంపదలతో క్షమ, సభల్లో చక్కని ప్రసంగము, యుద్ధంలో పరాక్రమము, స్త్రీల విషయంలో మంచి చెడ నడవడి, సంపదలతో ఓర్పు, బ్రాహ్మణుల ఎడల భక్తి మనం కలిగి ఉండాలని బోధించింది. కొబ్బరికాయలోని నీళ్లులాగా జరగాల్సినవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి అని ధైర్యం చెప్పింది. దగ్గరలో గర్గమహర్షి ఆశ్రమం ఉందని, ఆయనను శరణి వేడితే మనకేదో ఒక ప్రయోజనం ఉంటుందని హితువు చెప్పింది. ఇద్దరు ముని ఆశ్రమానికి వెళ్ళి గర్గునికి వాదాభివందనం చేసి శరణి కోరుకున్నారు. వారు వచ్చిన సందర్భాన్ని గర్గముని గ్రహించాడు. రాజా, నువ్వు నీ పరాక్రమాన్ని నమ్మి దైవాన్ని మరిచినందున వలన ఈ ఆపద కలిగింది. భగవత్ మంత్రాన్ని జపిస్తూ మంచి వ్రతాలు చేసి ఉన్నట్లయితే ఈ బాధ తప్పేది కదా అని తెలిసాడు. అంతే కదండి, మనం పెద్ద పెద్ద పోటుగాళ్ళమని చెప్పి అంతా మనకే వచ్చని భగవంతుడిని మర్చిపోతాం. హాయిగా జరిగేటప్పుడు భగవంతుడే గుర్తుకురాడు, కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. కానీ సుఖ సంతోషాలు అనుభవించేటప్పుడు కూడా ఈశ్వరుడే నాకు ఇది ఇచ్చాడనే భావంతో అనుభవిస్తూ ఉంటే ఈ దుఃఖాలు రావు కదా. సోమదత్త మహారాజు గర్గుని పాదాలకు నమస్కరించి, మహానుభావ, మీరు చెప్పింది అక్షర సత్యం. ఇప్పుడు నా దుస్థితిని తొలగిపోవటానికి ఉపాయం అనుగ్రహించండి. సజ్జో ఫలితాన్ని ఇచ్చే మంత్రోపదేశించండి. నిష్ఠగా జపించి మనోభిష్టి సిద్ధిని పొందుతాను అని వేడుకున్నాడు. గర్గమునికి అనుగ్రహం కలిగి, రాజా, జరిగిపోయిన దానికి విచారించవద్దు. అత్యంత వేగంగా ఫలసిద్ధినిచ్చే హన్మత్ మంత్రాన్ని ఉపదేశిస్తాను. దాన్ని చెప్పిస్తూ హన్మత్ వ్రతం చేయి. నీ కోరికలు నెరవేరుతాయి. శత్రు జయం కలుగుతుంది. హన్మత్ వ్రతాన్ని వైశాఖ బహుళ దశమి లేక అమావాస్య నాడు మాఘ, ఫల్గుణ, వైశాఖ, చైత్ర, జ్యేష్ఠ మాసాలలో శుక్లపక్షంలో మొదటి వారం శనివారము, ఈ నెలల్లో వచ్చే మృగశిరా నక్షత్రంలో కానీ, శ్రావణ పౌర్ణిమ నాడు కానీ, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ, మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున కానీ చెయ్యాలి. పగలైనా సాయంత్రమైనా వ్రతం చేయవచ్చు. బంగారం, వెండి, రాగి రేకుపైన చెక్కించి యంత్రము లేక భూర్జరం పత్రము మీద రాసిన యంత్రాన్ని బియ్యము పిండితో వేసిన యంత్రం మీద కానీ, విగ్రహంతో కానీ, నీరున్న కలశంతో కానీ, పట్టువస్త్రం మీద కానీ వేసిన మంత్రంలో కానీ ఆవాహనం చెయ్యాలి. శ్రద్ధగా పూజించాలి. 13 ముళ్ళు గల తోరాన్ని పూజించి ధరించాలి. 13వ నేతి అప్పాలను దానం చెయ్యాలి. పూర్వం శ్రీరాముడు, విభీషణుడు ఈ వ్రతాన్ని చేసి ఫలితం పొందారు. నువ్వు చేసి రాజ్యాన్ని, సుఖాలని పొందుతావు అని చెప్పాడు. సోమదత్తుడికి పంచముఖాంజనేయ మహావిద్యాన్ని, ఖడ్గ విద్యను ఉపదేశించి గర్గముని ఆ దంపతులతోటి హన్మత్వ్రతాన్ని దగ్గర ఉండి జరిపించాడు. ఆ మంత్ర ప్రభావం చేత అతనికి మళ్ళీ బలపరాక్రమాలు వచ్చేశాయి. వ్యాధులన్నీ మాయమైపోయినాయి. మంచి రూపం ధరించాడు. ఆంజనేయ అనుగ్రహంతో శత్రువులందరినీ కూడా జయించేశాడు. రాజ్యాన్ని దక్కించుకున్నాడు. ధర్మ మార్గంలో నడుస్తూ ప్రజలందరినీ బిడ్డలాగా కాపాడుతూ గర్గమహాముని మహర్షి పురోహితుణ్ణి తీసుకొని సత్రయాగం చేశాడు. దీనితో 7 ద్వీపాలను జయించాడు. 8 మంది కుమారులు కలిగారు.
ఆనందంగా జీవితాన్ని గడిపి పెద్ద కుమారుడు రాజ్యం అప్పగించి దంపతులు ఆ అరణ్యానికి చేరి తపస్సంపన్నులు చేసుకుంటూ చివరికి బ్రహ్మలోకం చేరారు. అందుకే హనుమంతుని మించిన దైవం లేదు, హనుమద్ వ్రతాన్ని మించిన వ్రతము లేదు. హనుమద్ మంత్రానికి పూజిస్తే త్రిమూర్తులు సంతోషిస్తారు, సర్వదేవతలు సంతృప్తి చెందుతారు. చంద్రుడు లేని రాత్రి, ధనం లేని రాజు, హనుమన్నామం లేని ప్రబంధం వ్యర్థం. మైత్రేయ, నీల, విజయ, ధ్వజదత్త, గాల, మైంఘాగ వీళ్ళందరూ కూడా, సోమదత్త వీళ్ళందరూ స్వామివారిని పూజించి తపించిన వాళ్ళే. హనుమత్ పద్మ భక్తాన్ వీళ్ళందరూ కూడా స్వామిని దర్శించి స్వామి దగ్గరికి చేరారు.